రాష్ట్రం మొత్తం హనుమాన్ శోభయాత్ర ఘనంగా సాగింది. పోలీసు అధికారులు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి బందోబస్తును ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తాడ్బంద్ హనుమాన్ ఆలయాన్ని సీఎం సతీమణి శోభ సందర్శించారు. హనుమంత్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో అంగరంగ వైభవంగా 27 కిలోమీటర్ల మేర కొనసాగిన శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గత 2 ఏళ్ల స్ఫూర్తితో ఈ ఏడాది కూడా చిన్నపాటి ఘర్షణ జరగకుండా హైదరాబాద్ పోలీసులు చేపట్టిన కృషి ఫలించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కమిషనర్ మహేందర్ రెడ్డి ఆధునిక టెక్నాలజీ నీడలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి నిరంతరం ర్యాలీని పర్యవేక్షించారు. వేలాది సీసీ కెమెరాలను కమిషనరేట్ కార్యాలయానికి, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు, డీజీపీ కార్యాలయంతో పాటు ఈసారి ముఖ్యమంత్రి అధికార కార్యాలయ ప్రగతి భవన్ కూడా అనుసంధానం చేశారు. 14,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. హైదరాబాద్ పోలీసులు, శోభయాత్ర నిర్వాహకులు ప్రజల సహకారంతో ర్యాలీ ప్రశాంతంగా నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో పోలీసులు నగరంలో సున్నిత ప్రాంతాలతో ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల వైపు ప్రత్యేక దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయం చేరుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి క్షేత్రస్థాయిల నుండే సిబ్బంది అక్కడక్కడ తలెత్తే సమస్యలు వెంటనే పరిష్కరించారు. ర్యాలీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల సహకార సమన్వయంతో నగర పోలీసులు పనిచేశారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గౌలిగూడలో ప్రారంభమైన శోభయాత్ర నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి ర్యాలీలో కలిశాయి. ప్రధాన ర్యాలీ కోటి, చిక్కడ్పల్లి, కవాచిగూడ, బైబిల్ హౌస్, సికింద్రాబాద్ మీదుగా తాడ్బంద్ హనుమాన్ ఆలయం వరకు చేరుకున్నారు. ప్రజలు ఇబ్బందులు కలగకుండా ముందుగానే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించడంతో వాహనాలు కొంత మేరకు ఇబ్బందులు తగ్గాయి. ర్యాలీలో ఎవరైనా ఆకతాయి పనులను చేసినా, నిబంధనలు అతిక్రమించినా వెంటనే పోలీసులు గుర్తించే విధంగా వ్యవస్థ ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళలో కూడా స్పష్టంగా కెమెరాలు రికార్డు చేశారు. ప్రజల సహకారాలతో హనుమాన్ జయంతి శోభయాత్ర ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించామని సిపి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తాడ్బంద్ హనుమాన్ దేవాలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సతీమణి కల్వకుంట్ల శోభ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.